రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు వ్యక్తులు బలపరచవలసి ఉంటుందని, వార్డు సభ్యునికైతే ఏ వార్డులో పోటీ చేస్తున్నారో ఆ వార్డులో ఓటరుగా ఉన్న వ్యక్తులు మాత్రమే బలపరచాలని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ దామోదర్ మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు పోటీ చేస్తే కుల ధృవీకరణ పత్రాలు, నామినేషన్ పట్టాలతో పాటు జత చేయవలసి ఉంటుందని, పోటీలో ఉన్న అభ్యర్థి తప్పకుండా నూతనంగా బ్యాంక్ ఖాతాను తీసుకోవాలన్నారు. నామినేషన్ పత్రాల్లో ఇలాంటి తప్పులు లేకుండా పూర్తి చేసి ఎన్నికల అధికారికి అందించాలన్నారు. నమస్కారం. శంకరంపేట ఆర్ మండలంలో రెండవ విడత సర్పంచ్ మరియు వార్డు మెంబర్ ఎలక్షన్స్కు రేపటి నుండి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. రేపు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ స్వీకరణ చేయడం జరుగుతుంది. 30వ తారీఖు నుంచి 2 తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో 10:30 నుంచి 5 లోపలనే ఖచ్చితంగా ఆ టైమింగ్స్ మాత్రం ఉంటుంది. కాబట్టి నామినేషన్ వేసే వాళ్ళందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే నామినేషన్ వేసే వ్యక్తి ఏమిటి ప్లస్ ఇద్దరిని, ఒక నామినేషన్ చేసే క్యాండిడేట్ ప్లస్ ముగ్గురిని మాత్రమే లోనికి అలో చేయబడుతుంది. అది కూడా ఒక క్యాండిడేట్ లోపల నామినేషన్ చేస్తున్నాడంటే ఆయన అయిపోయిన తర్వాతనే ఇంకొకరిని లోపలికి అలో చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నామినేషన్ ఫామ్లో అన్నీ కూడా ఫిలప్ చేయాలి కంపల్సరీ. ఏది కూడా డ్యాష్ పెట్టొద్దు. అక్కడ లేదు అంటే లేకపోతే లేదని పెట్టాలి, ఉంటే అవును అని పెట్టాలి. కానీ ఏది కూడా గ్యాప్ వదిలిపోయి పెట్టకూడదు. దీనికి కావాల్సినవి మనకు నామినేషన్ వేసే అభ్యర్థి ఖచ్చితంగా ఆ సర్పంచ్కి అయితే ఆ గ్రామంలో ఓటర్గా నమోదై ఉండాలి. వార్డు మెంబర్ అయితే ఆ గ్రామంలో ఓటర్గా నమోదై ఉంటూ అతన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఏ వార్డు నుంచి అయితే కంటెస్ట్ చేస్తాడో ఆ వార్డు నుంచి ప్రపోజ్ చేసే వ్యక్తి ఆ వార్డులో ఓటర్గా నమోదై ఉండాలి. అలాగే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితేనేమో క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది ఉండి అప్లై చేసుకున్న వాళ్ళు ఒకటి నామినేషన్ ఫామ్లో డీటీ స్థాయికి, తహసీల్దార్ స్థాయికి, డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తక్కువ కానీ అధికారితోని ఆ ఫామ్లో అటెస్టెడ్ సంతకం చేసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఇద్దరు సభ్యుల చేత డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అందులోనే ఎవరైనా సభ్యుల చేత మన గ్రామానికి సంబంధించిన ఇద్దరు సభ్యుల చేత ఆ డిక్లరేషన్ ఫామ్లో నింపి వాళ్ళతోని సంతకం కూడా ఆర్ఓ ముంగటనే చేయాల్సి ఉంటుంది. అది కాబట్టి ఇవి గమనించాలి. ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ. కొంతమంది ఇప్పుడే డిపాజిట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కాబట్టి అట్లా చేయొద్దు. ఎనీ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ అయినా సరే ఖచ్చితంగా నువ్వు పాత బ్యాంక్ ఉండి అన్న 0 ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ అది పనిచేయదు. కొత్త అకౌంట్ను ఓపెన్ చేసి ఆ అకౌంట్ నంబర్ను నామినేషన్ వేసేటప్పుడు దానికి జత చేయాల్సి ఉంటుంది. 2 ఫోటోలు, ఎందుకంటే ఓటర్ గుర్తు వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 ఫోటోలు కూడా నామినేషన్ పత్రాన్ని బట్టి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ గమనించి మీ నామినేషన్ తప్పు లేకుండా నా రిటర్నింగ్ అధికారి దగ్గర సమర్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.